బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునను మరతునేమో. కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణాయనచు పిలతునో శ్రమ చేత పిలువలేను. నాటికి పుడజేతు నీ నామ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎవరైనా ప్రాణం పోయే టైంలో కపము వాతము పైత్యము ఇవి ఎక్కువైతేనే ప్రాణం పోతుంది. ఈ కపం అవుతుంది, పైత్యం ఎక్కువైపోయి ఈ కపం బాగా పైకి వచ్చేస్తుంది. కపం ముక్కులోంచి నోట్లోంచి పైకి వచ్చేస్తుంది. ఆ టైంలో గాలి పీల్చలేక ప్రాణం పోతుంది. భగవంతుడిని అవసాన సమయంలో ప్రాణం పోయేటప్పుడు ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడికి మళ్ళీ జన్మ లేదు, భగవంతుడిలో ఐక్యం అయిపోతాడు. నా జీవితం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ప్రాణం పోయే టైంలో నిన్ను ప్రార్థించేటువంటి పరిస్థితి నాకు ఉంటుందో ఉండదో తెలియదు, నేను కనుక్కోలేను కదా. కాబట్టి నేను బ్రతికున్నంత కాలం నిన్ను ప్రతి క్షణం కూడా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది మాత్రం నన్ను చూచి నేను ఎప్పుడు నిన్నే ప్రార్థిస్తున్నాను. కాబట్టి మరణకాలంలో నాకు ఎటువంటి పరిస్థితి లేకుండా, నాకు ఎటువంటి దుఃఖం లేకుండా, కష్టం లేకుండా, బాధ లేకుండా పోవటం కోసమని, నీలో నేను ఐక్యం అయిపోవటం కోసం కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నానని ఈ నరసింహ శతకం పద్యం అర్ధవిధి శాస్త్రి.